సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా మోదీ ప్రభుత్వం కొత్త వరం ప్రకటించింది. చాలా కాలంగా చర్చల్లో ఉన్నటువంటి బుల్లెట్ రైలు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభించింది. హైదరాబాద్ చెన్నై కారిడార్ వయా అమరావతి మీదుగా తాజా అలైన్మెంట్కు ప్రాథమికంగా ఆమోదం లభించింది. ఈ కారిడార్లో ఏపీలో 8, తెలంగాణలో 6 స్టేషన్లు ఉండనున్నాయి. అలాగే సీమ జిల్లాల నుంచి వెళ్లేలా హైదరాబాద్ బెంగళూరు కారిడార్కు సైతం ప్రాథమికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్ర రవాణా వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని అంచనా వేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి మీదుగా బుల్లెట్ రైళ్లకు రూట్ క్లియర్ అయింది. హైదరాబాద్ చెన్నై మధ్య హై స్పీడ్ ఎలివేటెడ్ ట్రైన్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. దీని అలైన్మెంట్కు ప్రాథమికంగా ఆమోదం లభించింది. ఇది సిఆర్డీఏ మీదుగా వెళ్లనుంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల మీదుగాను బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టేలా హైదరాబాద్ బెంగళూరు హై స్పీడ్ ట్రైన్ కారిడార్ అలైన్మెంట్కు ప్రాథమిక ఆమోదం లభించింది. మెట్రో నగరాల మధ్య బుల్లెట్ రైళ్లు నడిపేందుకు కేంద్రం హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తుండగా ఇందులో ఏపీ మీదుగా హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లకు చోటు కల్పించారు. ఈ 2 కారిడార్లలోనూ హైదరాబాద్ నుంచి శంషాబాద్ వరకు 38.5 కిలోమీటర్ల దూరం ఉండనుంది. హైదరాబాద్ చెన్నై మధ్య నిర్మించే బుల్లెట్ రైలు మార్గం రాజధాని అమరావతి సిఆర్డీఏ మీదుగా వెళ్లనుంది. మొత్తం 744.5 కిలోమీటర్ల పొడవైన ఈ అలైన్మెంట్కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ కారిడార్లో ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా 448.11 కిలోమీటర్ల మేర ట్రాక్ ఉంటుంది. ఏపీ పరిధిలో అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడ వద్ద మొత్తం 8 స్టేషన్లను నిర్మించనున్నారు. తెలంగాణలో 6 స్టేషన్లు ఉంటాయి. ఈ మార్గం శంషాబాద్ నుంచి నార్కెట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా ఏపీలోకి ప్రవేశించి సిఆర్డీఏ గుండా వెళ్తుంది. మరోవైపు రాయలసీమ వాసులకు ప్రయోజనం చేకూర్చేలా హైదరాబాద్ బెంగళూరు కారిడార్ను రూపొందించారు. 576.6 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం ఎక్కువగా ప్రస్తుత జాతీయ రహదారికి సమాంతరంగా సాగుతోంది. ఈ మార్గంలో ఏపీ పరిధిలో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, హిందూపురం స్టేషన్లతో పాటు కియా పరిశ్రమను దృష్టిలో ఉంచుకొని శ్రీ సత్యసాయి జిల్లా దుద్దెబండ వద్ద మరో స్టేషన్ను ప్రతిపాదించారు. ఈ కారిడార్లో ఏపీలో 263.3 కిలోమీటర్ల మేర రైలు మార్గం ఉంటుంది. ఈ 2 కారిడార్లు పూర్తవడంతో పాటు ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్న బెంగళూరు చెన్నై ప్రాజెక్టు కూడా అందుబాటులోకి వస్తే హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు నగరాల మధ్య ఒక బుల్లెట్ రైల్ చతుర్భుజి ఏర్పడుతోంది. దీనివల్ల ఈ మహానగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 1-2 గంటలు తగ్గిపోనుంది. ఇది వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.